చెవుల్లో వినిపిస్తున్నాయి. మాట్లాడండి, దీనిపైన చర్చ నడుస్తుంది. సతీష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు మానవతా కోణం అని ఒక పెద్ద పదం వాడారు. ఈరోజు 100 కోట్లు సంపాదించి 100 కోట్లు ఉన్నోడేమో వానికి కూలివాలంటే 100 రోజులు టైం ఇస్తూ ఉన్నారు. రోజువారీ కూలినాలి పని చేసుకోవడానికి రాత్రి అర్ధరాత్రి 1-2 గంటలకు కూల్చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించాలి. అంటే 100 కోట్లు ఉన్నోడు నీకు మంచోడు అయిపోయాడు, పేదవాళ్ళని నువ్వు చూడవా? ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం మహబూబ్ నగర్ పట్టణంలో ఆదర్శ్ నగర్లో పాపం వికలాంగులు మీరు చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ హైడ్రా కాదండి, హైడ్రా కాకపోయినా కూల్చిపోయాడు ప్రభుత్వమే కదా. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహబూబ్ నగర్ లో ఆయన సొంత జిల్లాలో నువ్వు పేదవాళ్ళు పాపం వికలాంగులు వాళ్ళు అర్ధరాత్రి 2 గంటలకు కూలగొడితే వాళ్ళు కూలీనాలి పని చేసుకొని బతికేటోళ్ళు ఒక రోజు పనికి పోతే భార్య భర్తలు 300-400 వస్తే ఇంత ఉప్పు పప్పు రోజువారీ బియ్యం తెచ్చుకుని బతికే వాళ్ళు అర్ధరాత్రి 2 గంటలకు కూలగొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వర్షాలు పడతా ఉన్నాయి, వాళ్ళు ఏడ ఉండాలి, ఏడ తినాలి, ఏడ వండాలి? వాళ్ళకు రేపు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు కిరాయిలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉండదు. రేపు వాళ్ళ కూలగొడితే ఉన్న గంజో ఇంకో గ్యాసో ఇంకోటో పోతే రేపు వాళ్ళు అవన్నీ రేపు 10,000 పెట్టుకుని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? మనం ఉన్న ఎన్ కన్వెన్షన్ కూలగొట్టినాం, ఇది కూలగొట్టినాం అని వాళ్ళందరూ 1000 కోటీశ్వర్లు అండి. వాళ్ళకి ఆర్థికంగా చాలా ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇది ఒకటి పోతే పెద్ద విషయం కూడా కాదు, ఏదో ముక్క పోయింది పక్కకు పోయిందిలే అని అనుకునేవాళ్ళు. ఈ రోజు మీరు కూలగొట్టాము అది చేసామంటున్నారు, కూలగొట్టారు, ఏం ఉపయోగం దానివల్ల? ప్రభుత్వానికి ఏమైనా ఆర్థికంగా లాభం వచ్చిందా? రేపు ప్రజలకు ఏమైనా లాభం ఉందా? అది లేదు. మానవతా కోణం అంటున్నారు. ఈ రోజు ఏదైతే విద్యా సంస్థలకు మీరు మానవతా కోణంతో కొద్ది రోజులు టైం ఇచ్చారా లేదా? ఇస్తున్నారు కదా. ఈ రోజు హైడ్రా కమిషనర్ గారు కూడా చెప్పారు, ప్రభుత్వం కూడా చెప్తుంది మానవతా కోణంతో వాళ్ళకు టైం ఇస్తున్నాము, విద్యా సంస్థలు విద్యార్థుల చదువులు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటున్నారు. మరి పేద ప్రజలు గుర్తు రావట్లేదా? అదే మానవతా కోణంతో మీరే కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిన పట్టాలు 20 ఏళ్ళ 30 ఏళ్ల క్రితం ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 60 గజాల పట్టాలు ఈ రోజు ఆ 60 గజాల ఇల్లు కూలగొడతా ఉంటే ఈ మానవత్వం గుర్తు రావట్లేదా? ఈ మానవత్వం మీకు సోయి లేదా? ఇదే కదా మీరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలందరూ కూడా మీరు హైడ్రా పేరుతో ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొడితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెరువులు కాపాడటం మన బాధ్యత. తెలంగాణలో ఉన్న చెరువులన్నీ కూడా కాపాడడం ఈ నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలలో కూడా 2 టైర్ సిటీలలో కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కొంత వర్షం పడితే మరి వాటర్ ఎక్కువైపోయి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొల్తుంది. ఖచ్చితంగా చెరువులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే కాకుండా అలాంటి వాళ్ళు ఓన్లీ ఉన్నత వర్గాలు మాత్రమే పక్కకు పెట్టి పేదవారి మీద పంజా విసరడం చాలా బాధాకరం. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఒక మానవతా దృక్పథంతో చూడాలని మేము వేడుకుంటా ఉన్నాం. రెండోది, ఇది ఒక విశ్వనగరం, మహానగరం అండి. మహానగరంలో ఇప్పుడు మున్సిపల్ కిందకే వస్తాయండి హైదరాబాద్. ఇవి మున్సిపల్ ఈ హైదరాబాద్లో హైడ్రా పేరుతో మీరు ఇవన్నీ కూల్చేసి ప్రజలకు మేము ఏదో చేస్తున్నాం, సమాజానికి ఏదో చేస్తున్నాం అని మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. మీకు అసలు మున్సిపల్ మంత్రి ఉన్నాడా? ఒక మున్సిపల్ మంత్రి లేరండి. మేము ఒకటే అడుగుతున్నామండి. ఈరోజు హైదరాబాద్లో మున్సిపల్ మంత్రి లేడు ఒకటి. రెండోది పాపం డెంగ్యూ, కలరా, లేకపోతే మలేరియా, వైరల్ ఫీవర్స్తో రకరకాలుగా ఎంత ఇబ్బందులు పడి హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉన్నాయి. వాటి మీద ఈ మున్సిపల్ మంత్రి లేడు. మరి ఎవరు చర్యలు తీసుకోవాలి? ఈ ప్రజలను కాపాడే బాధ్యత ఎవరిది? హెల్త్ డిపార్ట్మెంట్ ఎవరు ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు? మరి దాని పరంగా చర్యలు ఏం తీసుకోబోతున్నారు? దాని మీద ఒక అవగాహన లేదు, ప్రజలకు ఏం తెలియలేకపోతున్నారు ప్రభుత్వం. అంటే కేవలం మీకు ఆర్థికంగా లాభాలు పొందడానికో లేకపోతే రాజకీయంగా లాభం పొందడానికో మీరు చేస్తున్న వ్యవస్థలే తప్ప మీరు పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని ఏ రోజు ఏ పని చేసింది లేదు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, పొడి చెత్త వెంటి చెత్త పేరుతో మరి మనం ఇంతకుముందు స్వచ్ఛ వెహికల్స్ పెట్టి మనం తీసుకెళ్లిన రోజున ఇంటింటికి వచ్చి మరి ఆ బుట్టలలో ఉన్న చెత్తను తీసుకెళ్లిన రోజులు మనం చూసాం. ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయి ఉందండి, ఎక్కడ వ్యవస్థ అక్కడ ఆగిపోయింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. వాళ్ళు హైడ్రాకు ప్రజల నుంచి కూడా మద్దతు వస్తుంది. ఎక్కడైతే అక్రమ కట్టడాలు జరిగినాయో, ఎవరైతే కబ్జా చేసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూల్చేయండి అంటూ చాలా రోజుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి. ఆ ఫిర్యాదుల తగ్గట్టు ఈ రోజు హైడ్రా పోతుంది తప్ప ఇట్లా మూకుమ్మడిగా ఒకేసారి వెళ్ళి పేదవాడి ఇల్లు కూలుస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పట్లేదు. మీరు 100% ఎక్కడో మీకు నాలాల్ని ఎక్కడైతే నిర్మించారో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, హైడ్రాని మేము స్వాగతిస్తున్నాం. ఎవరైతే అక్రమంగా నిర్మించుకున్నారో, చెరువులను కబ్జా చేసిరో వాటిని ఖచ్చితంగా కూల్చేసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, కూల్చండి. కానీ ఇదే మానవత దృక్పథం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళ ఇళ్లను కొంత టైం ఇచ్చో లేకపోతే వాళ్ళకి ఇచ్చిన పట్టాలు గవర్నమెంట్ చూడాల్సి ఉంటుందండి. నువ్వు రాత్రి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, దుర్గం చెరువులో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి నోటీసులు ఇస్తారు, గేటుకు అంటించారండి. నోటీసులు ఇస్తే ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది, నాకు ఇంతకుముందు నాకు వేరే ఎవరో నాకు తెలియకుండా నేను అమ్మారు, నేను కొన్నానని చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి సోదరునికి నోటీస్ ఇచ్చి ఆయన ఆపుతున్నారు. మరి అదే అర్ధరాత్రి పోయి కూలగొట్టలేదు ఎందుకండి? మరి వేరే పేదవాళ్ళని అర్ధరాత్రి వెళ్ళి 2 గంటలకు కూలగొడితే దానికి అర్థం ఏంటండి?
అంటే అక్కడ కూడా దుర్గంచెర్లో కూడా ఇది ఒక డ్రామా అండి. అంటే ఇది ఏదైతే తిరుపతి రెడ్డి గారికి ఏదైతే వాళ్ళ సోదరుడికి ఇచ్చి లెటర్స్ పెట్టి అంటే మేము ముఖ్యమంత్రి సోదరుడు కూడా అంటే తన మన భేదాలు లేదు అనే ఎవరైనా ఒకటే అనే అన్నటువంటి ఉద్దేశం ముందు సిద్ధాంతం తీసుకెళ్ళాలి హైదరాబాద్ తప్ప అని చెప్పి ఒక ఒక సంకేతం. సంకేతం దానిలో తప్పేం లేదు తీసుకెళ్ళామని కదా. తప్ప పక్కడున్న వాళ్ళ సొంత తమ్ముడైనా కూలుస్తున్నాం దానిలో తప్పేం లేదు కదా. ముఖ్యమంత్రి డ్రామా అండి. ఆ సొంత తమ్ముడిని కూలుస్తారండి. ఇప్పుడు ఆయనకు టైం ఇచ్చిర్రు, ఆయన కోర్టుకు వెళ్తాడు, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు, అయిపోతుంది. కోర్టు స్టే ఇచ్చిందంటే మేము అట్లా స్టే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటే నష్టపోయేది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం అంటే మరి టైం ఇచ్చినప్పుడు కోర్టులో స్టే తెచ్చుకుంటారు కదా. మీరు ఇప్పుడు గతంలో మాట్లాడుతున్నారు ఎన్ కన్వెన్షన్ ఇంతకు ముందు కూలగొట్టారా? ఎన్ కన్వెన్షన్ కూడా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం ఉన్నప్పుడే పర్మిషన్ వచ్చింది. ఏదో ఇయ్యాల కట్టింది కాదు అది. కేసీఆర్ గారు వచ్చినాక వెంటనే చెప్పి అయ్యప్ప సొసైటీలో ఎన్ కన్వెన్షన్ కూలగొడతాను బుల్డోలు వెళ్ళినప్పుడు ఆయన వెంటనే వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దానికి వీళ్ళు వసూలు చేశారు. అంటే ఆ రోజు మరి అది వసూలు చేసినట్టు ఇప్పుడు మీరు వసూలు చేసేది నిజమే అయితే ఆ రోజు వసూలు చేసేది అనుర్రి. అంతేగాని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం మాత్రం చాలా దౌర్భాగ్యం. రెండోది వీళ్ళు చేసేది కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ నాయకులు చేసేది చాలా డ్రామా అండి. కేవలం ఏదైతే రైతు రుణమాఫీ పేరు దాన్ని తప్పించాలనే ఉద్దేశంతో, లేకపోతే డ్రామా అనడానికి అక్కడ ఏం కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదండి? హైడ్రా ఇస్ వర్కింగ్, చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది. శ్రీకాంత్ గారు డ్రామా అయితే ఒక ఇన్కన్వెన్షన్ గోలగొట్టి బహుశా ఆపేస్తే అక్కడ డ్రామా కావచ్చు. లేదంటే గతంలో ఓల్డ్ సిటీలో కూడా ఒకటి రెండు గోలగొట్టారు, అక్కడ వరకు డ్రామా కావచ్చు. పొలిటికల్ ప్రెజర్ ఎంత వచ్చినా కానీ తట్టుకొని ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. హైదరాబాద్ పరిరక్షించాలి, చెరువులను కాపాడాలనేటువంటి సిద్ధాంతంతో ముందుకే పోతున్నారు తప్ప ఎంత ప్రెజర్ వచ్చినా ఆగట్లేదు కదా. సో ఇక్కడ డ్రామా ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు డ్రామా అంటే చూడండి శ్రీకాంత్ గారు, మనకు బయట కనబడేది వీరన్న డ్రామా ఏంటి? ఎవరెవరు బెదిరిస్తారు, వెనక నుంచి సూట్ కేసులు వస్తాయి, అక్కడ ఆపేస్తారు. దానికోసమే ఇందాక కపిల దిలీప్ కుమార్ గారు మాట అన్నారు, పక్క రాష్ట్రం ఎన్నికల కోసం ఇక్కడ డబ్బులు వసూలు చేసుకోవడానికి ఒక కల్పితం క్రియేట్ చేశారు. సో దాంట్లో ఈ ప్రతిపక్షాలు ఇట్లా మాట్లాడుతున్నాయి. బట్ అది కాదు, ఇది ఒక సీరియస్ యాక్టివిటీతో ముందుకు పోతున్నాం అన్నది సమాజం అంతా కూడై కూస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు 20-21 సార్లు ఢిల్లీ వెళ్తున్నా అని చెప్తా ఉన్నారు. ఈరోజు అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఢిల్లీ వెళ్ళుకుంటే ఇక్కడ నుంచి సంచులు మోస్తున్నారని చెప్పి ఈరోజు సమాజం అంటా ఉంది. మరి ఎంతవరకు నిజం అనేది మరి ప్రజలందరూ అంటా ఉన్నారు. మీరు ఒకటి గమనించాలి, జరిగేది ఒకటి, లోపల జరిగేది ఒకటి, బయట జరుగుతుంది ఒకటి. కేవలం రైతులు రుణమాఫీని దాన్ని ఎదుర్కొనలేక ఈరోజు మళ్ళీ హైడ్రాతో ముందుకు వచ్చారు. ఈరోజు మళ్ళీ ఈ హైడ్రా లేకపోతే రేపు రైతు బంధు, రైతు భరోసా పేరుతో ముందు మేము 15,000 ఇస్తా అన్నారు. ఆ 15,000 ఏందని రైతులందరూ కూడా గల్లాబట్టి అడిగే పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక ఇలాంటి కొత్త చర్యలు తీసుకోవడం. రెండోది, కేసీఆర్ గారిని ఒక మాట అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. తెలంగాణ సమాజం అంతా తిరగబడుతుంది, తెలంగాణ సమాజం అంతా రోడ్డు మీదకి వస్తుంది. అప్పుడు టాపిక్ అంతా కేసీఆర్ గారి వైపు డైవర్ట్ అవుతుంది. మళ్ళీ నా రైతు రుణమాఫీ, నా రైతు బంధు ఎవరు అడిగారు అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలే తప్ప బహుశా మళ్ళీ మీరు స్ట్రాంగ్ అవడానికి ఇట్లాంటి వేదికలు ఉపయోగపడుతాయో చూడాలి. 100% అండి. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ